మార్కాపురం బస్సు ప్రమాదం మృతదేహాలను అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. DNA టెస్ట్ ద్వారా మృతదేహాల్ని గుర్తించిన అధికారులు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి స్వగ్రామాలకు డెడ్ బాడీస్ ని తరలిస్తున్నారు. గుంటూరు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నుంచి నిన్న రాత్రి మార్కాపురం జిల్లా వైద్యశాలకు DNA రిపోర్టులు చేరుకున్నాయి. ఈ రిపోర్టులను పరిశీలించిన అధికారులు బాధిత కుటుంబ సభ్యులకు DNA నివేదిక ఆధారంగా మృతదేహాలను అప్పగిస్తున్నారు. ఈ నెల 26న మార్కాపురం జిల్లా రాయవరంలో బస్సు అగ్ని ప్రమాదానికి గురికాగా ఈ ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మార్కాపురం జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో సజీవ దహనమైనటువంటి 14 డెడ్ బాడీలకు ఈ రోజు బాధిత కుటుంబాలకు అప్పచెప్పబోతున్నారు. ఎందుకంటే ఈ గుర్తించలేని పరిస్థితిలో ఉండడంతో DNA టెస్ట్ కోసం రిపోర్ట్స్ కోసం ఎదురు చూసినట్టు అధికారులు నిన్న పొద్దుపోయిన తర్వాత DNA రిపోర్ట్స్ అనేది గుంటూరు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నుంచి రావడం జరిగింది. సో దీంతో పొద్దుపోవడంతో ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం అనేది కుదరకపోవడంతో ఈ రోజు ఉదయం నుంచి ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. స్థానిక నూతన జిల్లా జేసీ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఉదయం నుంచి మొదలైనటువంటి ఈ ప్రాసెస్ పంచనామా నిర్వహించిన తర్వాత ఒక డెడ్ బాడీ ఏదైతే DNA టెస్టు నివేదికలు వచ్చాయో వాటిని పోలినటువంటి DNA కుటుంబ సభ్యుల ఆధారంగా బేస్ చేసుకొని ఆ మృతుల కుటుంబ సభ్యులకు ఆ డెడ్ బాడీలను ప్రస్తుతం అప్పగించే ప్రాసెస్ జరుగుతుంది. ఇది మధ్యాహ్నం వరకు అనేది జరగవచ్చు. మొత్తం 14 డెడ్ బాడీలను కూడా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ప్రత్యేక బాక్సులలో వారి యొక్క గమ్యస్థానాలకు చేరే విధంగా పోలీస్ బందోబస్తు మధ్య వీటిని పంపించే ఏర్పాట్లు అయితే ప్రస్తుతం చేస్తున్నారు అధికారులు. సో ఇక్కడ 3 రోజుల నుంచి కూడా ఏదైతే బాధిత కుటుంబ సభ్యులారో వాళ్ళు ఇక్కడ పడిగాపులుగా వస్తూ అర్థనాదాల మధ్య అక్కడే ఉండవలసిన పరిస్థితి అనేది ఇక్కడ నెలకొంది. సుమా, థ్యాంక్ యూ శంకర్.